మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా నేరేడ్చెర్ల వద్ద జాన్పాడు ఉర్సుకు వెళ్తున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున కాన్వాయ్గా కూడా బయలుదేరడం జరిగింది. అయితే ముందు వెళ్తున్నటువంటి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా కార్యకర్తలు అక్కడ నేరేడ్చెర్ల వద్ద అభివాదం చేయడంతో కూడా అతను బండిని స్లో చేయడం జరిగింది. వెనకాలే వస్తున్నటువంటి 6 వాహనాలు కూడా ఒకదానికి ఒకటి బలంగా ఢీకోవడంతో కూడా ఆ వాహనాలు డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకున్నప్పటికీ కూడా కాన్వాయ్లో మాత్రం ఆ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ర్యాలీగా పెద్ద ఎత్తున దాదాపు 20 వాహనాల వరకు కూడా ఉండడం జరిగింది. ఒక్కసారిగా ఆ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కూడా వెనకాల నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఢీకొన్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ముందున్నటువంటి బంపర్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. ఎలాంటి ప్రమాదము లేదని కూడా చెప్పడం జరిగింది. అతని వాహనానికి కానీ ఎలాంటి ప్రమాదం లేదు. వెనకాల వస్తున్నటువంటి వాహనాలు స్పీడ్గా వస్తున్నటువంటి వాహనాలు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో కూడా గమనించకుండా ఉండడంతో కూడా ఒకదానికొకటి కూడా పూర్తిగా ఢీకొన్నటువంటి ఘటన చోటు చేసుకుంది. హుజూర్ నగర్ నుంచి ఉదయాన్నే బయలుదేరి జాన్పాడు దర్గా ఇవాళ జాన్పాడ్లో గంధం ఊరేగింపు ఉండడంతో కూడా ఆ కార్యక్రమానికి హాజరవడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్తో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ కూడా వాహనాలు మాత్రం భారీగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి సూర్యాపేట జిల్లా నేరేడ్చెర్లలో చోటు చేసుకుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.